నిన్నటి వీడియోలో చెప్పిన కదా దోశ పిండిలో ఏమేం పప్పులు యాడ్ చేస్తానని, అదే ఈ వీడియో అనమాట. మిస్ అవ్వకుండా చూడండి. ఒక కప్పు పచ్చజొన్నలు తీసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకొక కప్పు పెసరపప్పు తీసుకున్నాను, ఇంకొక కప్పు మినప్పప్పు, ఇంకొక కప్పు సజ్జలు కూడా తీసుకున్నాను. బ్యాటర్ కొంచెం స్మూత్ గా వచ్చి దోశలు విడిగిపోకుండా రావడానికి కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అంతా, కుదిరితే ఇంకా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక కప్పు రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కనీసం ఒక 10 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా డస్ట్ ఉంటది దీంట్లో. నేనైతే ఒక 2 days కి సరిపోయేంత పిండికే నానబెడుతున్నా అనమాట. ఎక్కువ నానబెట్టినా అంత బాగుండదు, ఫ్రెష్ గా తింటే బాగుంటది కదా. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ టైంలో అయితే మిక్సీకి వేసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దోశలు వేసేస్తా. మంచిగా పొంగుతుంది పిండి అయితే. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇట్లా పొంగితేనే మనకు దోశల పిండి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు లెక్క. ఇంతకు ముందు అయితే రాగులు కూడా యాడ్ చేసేదాన్ని, బట్ ఇది చలికాలం కదా, నాకు అస్సలు పడవు. అందుకే దాని ప్లేస్ లో జొన్నలు సజ్జలు యాడ్ చేశాను. ఇలా మల్టిపుల్ గ్రెయిన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఓన్లీ మినప్పప్పు బియ్యం ఇన్నేసి యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే దాని వల్ల మనకి ఏం యూజ్ ఉండదు. నేనైతే ఎప్పుడైనా ఇదే ప్రాసెస్ ని ఫాలో అయితే సీజన్ ని బట్టి కొన్ని స్కిప్ చేస్తా, కొన్ని యాడ్ చేస్తా, అంతే. దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. దీనికి కాంబినేషన్ గా పల్లి చట్నీ అయితే చేసిన సూపర్ ఉంది. టమాటా చట్నీ కూడా చాలా బాగుంటది.